బల్మూరు వెంకట అమ్ముడు పోయాడని చెప్తున్నా. మీడియా సాక్షిని ఆరోపణలు చేస్తున్నా, నిరూపించమని చెప్పండి. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నా, కంపల్సరీ అమ్ముడు పోయిండు, రియాజ్ అమ్ముడు పోయిండు, బల్మూరు వెంకట అమ్ముడు పోయిండు, విద్యార్థులను కూడా పైసలు పెట్టి కొనుగోలు చేసే ప్రయత్నం చేసే తీర్మానం మల్లన్న అశోక్ సార్ని ఓడించడం కోసం. మీరు కొన్ని ఓట్లు చీలిస్తారు, ఓటు చేయడం కాదు, ఓట్లు చేయడం కాదు, అశోక్ సార్ విజయం సాధిస్తున్నారు. వాళ్ళు ఓట్లు అన్ని పార్టీలు కలిసి అశోక్ సార్ ఓట్లు చీల్చున్నారు. ఇలా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ముగ్గురికి ఎన్ని ఓట్లు వస్తాయి, అశోక్ సార్కి అన్ని ఓట్లు వస్తాయి. ఎందుకంటే నిరుద్యోగులంతా అశోక్ సార్ వెంట నడుస్తున్నారు. ఛాలెంజ్ చేస్తున్నాం, 3 పార్టీలను కూర్చోబెట్టండి, నడిన కొంచెం సమాధానం చెప్పండి. ఏ ఒక్క వ్యక్తికి నిరుద్యోగుల పైన అవగాహన ఉందా కనీసం? జీవో నెంబర్ 46 ఎవరు వివరిస్తో చెప్పండి. 46 ఏ పంచాయతీ వల్ల వచ్చింది? తీర్మానం వల్లనే ఒక వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి సమాధానం చెప్పలేకపోయిండు. 8 సంవత్సరాల కింద పోటీ చేసిన తీర్మానం వల్ల జీరో నాలెడ్జ్ నిరుద్యోగుల పైన. గ్రూప్ 2 ఎన్ని పోస్టులు చెప్పండి, గ్రూప్ 3 ఎన్ని పోస్టులు చెప్పండి, పోస్ట్ ఎన్ని పైసలు అడగండి, 2 లక్షల ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు చెప్పండి, లెక్క అడిగితే చెప్పండి.